నేను శ్వేత. ఈరోజు నాతో పాటు మల్టిపుల్ టాస్కర్ విక్రమాదిత్య రెడ్డి గారు ఉన్నారు. హలో విక్రమ్ గారు. హలో, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను అన్నా. కాదన్నా, మల్టిపుల్ టాస్కర్ కదా, ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ మల్టిపుల్ టాస్కర్ కన్నా ముందు చిన్న సవరణ అది పక్కన పెట్టేస్తే మనం చాలా మల్టిపుల్ కపుల్ మంది మల్టిపుల్ ఇంటర్వ్యూ చేసే ఇదనమాట. సెంటిమెంట్ గా నేను ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు బిగినింగ్ నుంచి నా ఫస్ట్ ప్రోగ్రామ్ ఐ డ్రీమ్ లో అప్పటి నుంచి విక్రమన్న నా సెంటిమెంట్ గెస్ట్ అన్నమాట. ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా విక్రమన్నతోనే అవుతుంది అది. లక్కీగా స్వామి మాల్లో కూడా ఉన్నారు, హనుమాన్. అంతా విజయమే ఇంకా. ఎస్. అండ్ అన్న, కంగ్రాచులేషన్స్ ఫర్ ఫేమ్ టైమ్ మీడియా. అంటే ఒక యాక్టర్ గా, ఒక డాన్సర్ గా, ఒక చాలా మంచి సెలబ్రిటీగా, ఒక సెలబ్రిటీ హస్బెండ్ గా, సో డిఫరెంట్ ఒక ప్రొడ్యూసర్ గా, ఒక డైరెక్టర్ గా మిమ్మల్ని అన్ని షేడ్స్ లో మేము చూసాము. కానీ ఇప్పుడు యువర్ ద సిఇఓ, యువర్ ద బాస్ ఆఫ్ దిస్ ఛానల్ సేమ్ టైమ్ మీడియా. అఫ్ కోర్స్ మీతో పాటు ఇంకో 2 పార్ట్నర్స్ ఉన్నారు, కానీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మాత్రం విక్రమాదిత్య రెడ్డి గారు ఇక్కడ. అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అన్న. ప్రదీప్ అండ్ సునీల్ ఇద్దరు పార్ట్నర్. ప్రదీప్ రెడ్డి గారు అండ్ సునీల్ గారు. జనరల్ గా ఏంటి అంటే, లైక్ మీరు చాలా మందితో వేరే ఛానల్లో ఆల్రెడీ కొన్ని ఛానల్ స్టార్ట్ చేసి ఉన్నారు. సో ఇక్కడికి మనం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసారు. ఇది కేవలం మీ మీద ఉన్న అభిమానమా, లేకపోతే? నేను అభిమానం అభిమానం అయితే అందరూ వచ్చేయాలిగా, అభిమానం ఏమి ఉండదు. ఇంకోటి అక్కడి నుంచి వచ్చారా ఇక్కడి నుంచి వచ్చారా అని మ్యాటర్ కాదు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డే 1 మేము స్టార్ట్ చేసినప్పుడు, యూట్యూబ్ ఛానల్ మేము స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కమెంట్స్ వచ్చేవి. అంటే మామూలు యూట్యూబ్ ఛానల్ అందరూ స్టార్ట్ చేసేవాళ్ళు ఇదివరకు. వాళ్ళు కమెంట్స్ పెట్టేవారు అనమాట, ఈ టీవీ ఆర్టిస్ట్లకి పని లేదా, ఈ టీవీ ఆర్టిస్ట్ కూడా మా యూట్యూబ్ వచ్చేస్తే మా కడుపు కొట్టినట్టు కాదా, అంతే కదా. అంటే మేము యూట్యూబ్ లో మంచి డబ్బులు సంపాదిస్తుంటే మీరు సీరియల్ యాక్ట్ చేసుకోకుండా ఇక్కడ కూడా వచ్చేసారా, ఇలా కమెంట్స్ వచ్చేవి. నేను శివని ఆలోచించాం, యాక్చువల్లీ అది రాంగ్. ఎందుకంటే ఏ మీడియా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎవరిని మీరు సీరియల్ ఇండస్ట్రీ రాకూడదు, మా ఇండస్ట్రీకి ఎవరు రాకూడదు అని మేము ఆపలేదే. రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆపుంటే కండ ఆర్టిస్టులు, కేరళ ఆర్టిస్టులు యాక్ట్ చేసేవాళ్ళు కాదు. సో ఈ యాక్టింగ్ కి కానీ ఈ మీడియాకి కానీ ఏమి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎవరైనా రావచ్చు. ఓకేనా. నాగార్జున గారు వచ్చేసి టీవీలో యాంకరింగ్ చేయొచ్చు, చిరంజీవి గారు వచ్చేసి యూట్యూబ్ లో దోష చేయొచ్చు. సో ఎవరు ఎక్కడైనా చేయొచ్చు, ఎవరు ఏదైనా చేయొచ్చు. సో అందుకని అలాంటి వాళ్ళ నుంచి నిజంగా నేను సెగ్రిగేట్ చేయడానికి అప్పుడు నేను కొంచెం ఫీల్ అయ్యాను. సో ఈ 4 years జర్నీ తర్వాత యూట్యూబ్ లో చాలా మంది ఆర్టిస్టులకి ఏంటంటే, చాలా మంది ఆర్టిస్టులకి ముఖ్యంగా ఈ వ్లాగ్స్ చేసే వాళ్ళకి మెయిన్ యూట్యూబ్ పెట్టగానే వ్యూస్ ఎక్కువ వచ్చి డబ్బులు వస్తే ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఏ ఆర్టిస్ట్ కన్నా, అంతే కదా. మన పర్సనల్ లైఫ్ నేను చూపిస్తున్నాను అంటే ఐదర్ మనీ అన్న రావాలి, ఐదర్ ఫేమ్ అన్న రావాలి. సో 2 రాకపోతే వాళ్ళు లైట్ తీసుకుంటారు. సో నేను అలాంటి ఛానల్స్ కోసం ఫేమ్ టైమ్ మీడియా పెట్టింది ఏంటంటే, వాళ్ళకి కంటెంట్ కూడా నేనే ఇస్తున్నాను కొంతమందికి. కంటెంట్ కూడా అందుకే అందరూ కూడా నా దగ్గరికి ఎందుకు వచ్చారంటే, నేను కొత్త ఛానల్స్ కి అయితే ఒక 5 videos వరకు ఎడిట్ చేసిన తర్వాత మామూలు పంపిస్తాం అన్లిస్టెడ్, అది కూడా పంపనని చెప్పాను. ఇది చాలా మంచి విషయం. జనరల్ గా ఏంటంటే మీకు కంటెంట్ కావాలి నిజానికి. అంటే బయట చాలా యూట్యూబ్ ఛానల్స్, అంటే కొన్ని డిజిటల్ మీడియాస్ లో లైక్ తమిళ కానివ్వండి, స్ట్రైకర్స్ కానివ్వండి, ఇలాంటి కశ్యప్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ గా లైక్ వీళ్ళు ఏమన్నా ఇచ్చినప్పుడు ఆ కంటెంట్ వాళ్ళు తీసుకొని దాన్ని డెలివరీ చేయాలి. ఈ బ్లాగ్స్ కి ఇప్పుడు కూడా కంటెంట్ ఎవరు ఇవ్వరు యాక్చువల్ గా. సో నేను ఎందుకు ఇస్తానంటే, చాలా మంది నేను గమనించా, ముఖ్యంగా నా లక్కి నేను కూడా ఆర్టిస్ట్ అవడం వల్ల, నేను ముందు నుంచి టీవీ ఫీల్డ్ లో ఉండడం వల్ల, సో అందరి గురించి నాకు పర్సనల్ గా తెలుసు. ఇప్పుడు వేరే కంపెనీ ఎండీస్ కానీ వాళ్ళు పెట్టినా సరే వాళ్ళు ఒక బిజినెస్ గా పెట్టారు. డెఫినెట్ గా ఆర్టిస్ట్ గురించి 1 to 1 తెలియదు కదా. సో నేను ఆర్టిస్ట్ ఎలా మాట్లాడతారు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఆర్టిస్ట్ మనం పుషప్ చేయాలన్నమాట. యాక్చువల్ గా ఏదో ఛానల్ తెచ్చారు అయిపోయింది, నువ్వు వీడియో చేసుకుని ఎడిటింగ్ చేస్తాను కాకుండా వాళ్ళు పుషప్ చేయాలి. చెయ్యండి, బ్లాగ్స్ బాగుంటది, ఈ బ్లాగ్ చేయండి, ఈ ఐడియాతో చేయండి, మీరు వంటలు చేస్తే బాగా వెళ్తుంది, మీరు టూర్స్ వెళ్తే బాగా వెళ్తుంది, ఇలా మనం పుషప్ చేస్తే ఆర్టిస్ట్ కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది ఆర్టిస్ట్లకి. కానీ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఆర్టిస్ట్లకి ఏ నేమ్ పెట్టుకోవాలి కూడా చాలా మందికి మీరే సజెస్ట్ చేస్తారని తెలిసింది. అంటే ఆబ్వియస్ గా ఇప్పుడు సజెస్ట్ అంటే పెట్టుకోండి అని చెప్పి సజెస్ట్ చేయను. నువ్వే ఒక ఛానల్ పెడుతున్నావు, ఓకేనా, శ్వేత ఛానల్ పెడుతుంది, స్వీటీ శ్వేత అని పెట్టేది అనేస్తా, అది బాగుంటే నువ్వు పెట్టుకుంటావు. బాగుపోతే అలా సజెస్ట్ అంటే జస్ట్ నువ్వు నా ఐడియా ఇస్తా అనమాట. ముందు నుంచి కూడా అలవాటు. మామూలుగా నాకు టైటిల్స్ పెట్టడం చాలా ఇష్టం. బ్లాగ్స్ కి టైటిల్ పెట్టాలంటే మేడం అంటే టైటిల్ ఎవరిది? 100% నాదే కదా. సూపర్ అంటే మెయిన్ గా కరెక్ట్ గా లాక్డౌన్ ముందు వచ్చిన సినిమా కదా అది, అలా వైకుంఠపురం.
అందులో డైలాగ్ అదే ఇయర్ కదా, అదే ఇయర్ లో వచ్చింది, అదే ఇయర్ లో అదే మంత్ సర్లేరు నీకెవరు అలా వైకుంఠపురం రెండు రిలీజ్ అయ్యాయి. రిలీజ్ అయిన కరెక్ట్ 15 రోజులకి లాక్డౌన్. అది సంక్రాంతి రిలీజ్ అయ్యాయి, మార్చ్ లో మనకు లాక్డౌన్ 1 month. కానీ ఆ మేడం అంతే ఏమంటూ స్టార్ట్ చేశారో తెలియదు కానీ, ఆ త్రివిక్రమ్ గారికి ఎంత అంటే ఏమంటూ ఆ డైలాగ్ పెట్టారో తెలియదు కానీ, శ్రీవాణి గారికి మాత్రం బాగా సెట్ అయింది, బాగా కలిసి వచ్చింది ఆ పేరు. బట్ కొంతమంది లైక్ అంటే ఆయన త్రివిక్రమ్ పెట్టారు కాబట్టి నేను నా 4 విక్రమ్ అని చెప్పి మార్చుకుందాం అనుకుంటా నా పేరు. అండ్ వారేవా విక్రమ్ కూడా సూపర్ హిట్ కదా. కానీ విక్రమ్ అన్న వారేవా విక్రమ్ మీరు చేస్తూ చాలా అంటే లైక్ శ్రీవాణి గారికి కంపేర్ టు యూ, మీరు యాక్చువల్ గా ఎంత బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేసినా గానీ ఫోకస్ అందరికి ఆవిడ మీదకి ఎక్కువ వెళ్తూ ఉంటది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే వారేవా విక్రమ్ ఎప్పుడైతే పెట్టారో సేమ్ ఈక్వల్ ఆఫ్ మెజారిటీ అంటే ఉండేది కదా ఛానల్స్ కి, లైక్ అంటే వ్యూవర్షిప్ బాగా మీకు కూడా ఎక్కువ ఉండేది కదా. అలా ఏముండదు, వ్యూవర్షిప్ ఎప్పుడు ఉంటది. ఇంకోటి 2 ఛానల్స్ మారే కదబ్బా, మేడం తెలుగు కూడా నేను శ్రీవర్ ఉంటాం, మేము వారే విక్రమ్ లో కూడా ముగ్గురే ఉంటాం. సో అట్లా ఏముండదు. ఎంత డిఫరెన్స్ రెండు ఛానల్స్ కి? లక్షలో డిఫరెన్స్ ఉంది. టైమింగ్ నేను అనేది టైమా నేను చెప్పాను కదా, ఒక 8 months తర్వాత పెట్టాను. అది కూడా ఎందుకంటే కొన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చేవన్నమాట. సో దానికి మేడం అంత ఛానల్ మంచి ఫ్యామిలీ ఛానల్ అయిపోయింది. ఒక 1000 మంది పాజిటివ్ పెడుతున్నారు, ఎవరో పిక్చర్లో 30 మంది నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు. దానికి మనం బాధపడ్డందుకు ఓ పని చేద్దామని చెప్పి నాకు అక్కడే ఐడియా వచ్చింది. మేడం అంతా రిప్లై ఇచ్చే బదులు నేను ఛానల్ పెట్టి వాళ్ళకి రిప్లై ఇచ్చాను అనమాట. సో మాకు వచ్చే నెగిటివ్ కమెంట్స్ మా రిప్లై అని చెప్పి అలా ఆ ఛానల్ కూడా బాగా. అండ్ ఇప్పుడు మన ఫేమ్ టైమ్ మీడియాలో పాపతో కూడా మీరు ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ చేయించాను. మాకు కాకపోతే స్కూల్ కాలేజ్ ఈ హడావిడిలో కాలేజ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఎగ్జామ్స్ అయిపోయాయి. ప్లస్ కంపెనీ నేనే మా నాన్న పెట్టాడు కంపెనీ, దానికి కూడా దాని అంతటా అదే అందనమాట. యాక్చువల్గా నాన్న నేను కూడా ఛానల్ పెడతాను. సో డెఫినెట్ గా మనం పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి ఇంట్రెస్ట్ వస్తేనే మనం ఎంకరేజ్ చేయాలి, మనం రుద్దకూడదు. అట్లా మేము యాక్టర్ నువ్వు యాక్టర్ అని రుద్దకూడదు. కానీ మీరు ఇంట్రడ్యూస్ చేయకముందే తన ఆల్రెడీ సెలబ్రిటీ, అందరికి నందిని సెలబ్రిటీ కాదబ్బా, ఎప్పుడు చెప్తా పదం సెలబ్రిటీ ఎవరో సెలబ్రిటీ కాదు, ఇంకా సెలబ్రిటీలు కాదు అని మీరంటే ఎలా? బయట ఇప్పుడు విక్రమాదిత్య రెడ్డి అని చెప్పేసి మీ గురించి మాట్లాడిన తర్వాత అక్కడ బ్రాకెట్ లో సెలబ్రిటీ అనే అంటారన్నా. అది నార్మల్ గా అంటారు కానీ సెలబ్రిటీ అంటే మీ దృష్టిలో ఏంటి? ఒక చిరంజీవి గారు, ఒక నాగార్జున, చిరంజీవి లెజెండ్. సారీ ఈయన అసలే చిరంజీవి గారికి వీరాభిమాని. అందరూ సెలబ్రిటీస్ అనమాట. వాళ్ళు సెలబ్రిటీ అని ఆ పదం వేరే ఉంటది కదా. బట్ ఓకే, టీవీ ఆర్టిస్ట్ అందరూ కూడా సెలబ్రిటీస్ అనుకోవచ్చు. కానీ అయితే టీవీ ఆర్టిస్టులు అందరూ కూడా జనరల్ గా ఏంటంటే ఇప్పటి వరకు ఛానల్స్ స్టార్ట్ చేయని వాళ్ళు, ఆల్రెడీ చాలా ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ మన ఫేమ్ టైమ్ మీడియాకి వచ్చి ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మంచి సీరియల్ హీరోయిన్స్ అందరికి కూడా అమ్మ అన్న వద్దన్న యూట్యూబ్ అన్న వాళ్ళకి కూడా దీని యొక్క అందం, దీని యొక్క ఆనందం ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓన్లీ మనీ కోసమే కాదు, మీకు మెమరీస్ ఉండిపోతాయి. మెయిన్ గా యూట్యూబ్ లో ఓన్లీ డబుల్ అనేది ఓన్లీ మనీ కోసం కాదు, మెమరీస్ ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా. సో వాళ్ళు చేసే పండగలు కానీ, వాళ్ళు ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ, వాళ్ళు ఏ ఐడియాస్ వచ్చినా సరే అవి క్యారీ అవుట్ అవుతాయి కదా. సో అలా ఎక్స్ప్లెయిన్ చేసి అందరి చేత పెట్టించాను. చూద్దాం, లక్కీగా ఫస్ట్ పోస్ట్ చేసిన 3 వీడియోలే 1 lakh వ్యూస్ దాటేసాయి. ఎస్పెషల్లీ మొన్న శిల్పా గారి వీడియో, శిల్పా తక్క వీడియో అసలు తను డే 1 కూడా నన్ను చాలా డిస్కరేజ్ తో, అమ్మా విక్రమ్ నా ఛానల్ వెళ్ళట్లేదు, అసలు చూస్తారా, నేను నా ఇన్స్టాగ్రామ్ వెళ్ళట్లేదు, అసలు లైక్స్ రావట్లేదు, మరి ఇంత ఘోరమా, నేను ఇంత సీన్ రాయను కదా అని చెప్పి చాలా బాధపడింది ఆవిడ. ఈ బాధంతో ఒక వీడియో చేయండి అక్క అని చెప్పారు. ఎందుకంటే అలా వెళ్ళొద్దని ఏమి ఉండదు, డెఫినెట్ గా అర్థం చేసుకుంటారు. ఎక్కడో కనెక్టివిటీ మిస్ అయి ఉంటుంది మీకు ఆడియన్స్ కి. మనం చేద్దాం అన్నాను. ఫస్ట్ వీడియోనే 2 lakh వ్యూస్, అక్క ఫుల్ హ్యాపీ. హైయెస్ట్ కదా మన ఫేమ్ టైమ్ మీడియా స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీడియోనే కదా. ఫస్ట్ వీడియో జాకీ అనేది అది 70K వ్యూస్. సెకండ్ వీడియో శిల్ప అది 2 lakh ప్లస్ వ్యూస్. యాక్చువల్ గా పేర్లు కూడా జాకీ బాబు బంగారం, శాందార్ శిల్ప. సో ఇంత ఆల్మోస్ట్ 20 ఛానల్స్ ఉన్నాయి. 20 ఛానల్స్ కూడా మాక్సిమం పేర్లు నేనే సజెస్ట్ చేశాను. మంచి లోగోస్ తో, మంచి కంటెంట్ తో, డిఫరెంట్ కంటెంట్ తో వెళ్తున్నాం అనమాట. అంటే వేరే ఎక్కడ ఇప్పటి వరకు వేరే ఛానల్స్ లో కనబడని సెలబ్రిటీస్ కూడా ఎంతో మంది మనం ఒక 6-7 కొత్త ఛానల్స్ అంటే ఇప్పుడు దాకా ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టని వాళ్ళని కూడా తీసుకున్నాం. సూపర్. అండ్ వీళ్ళతో పాటు జనరల్ గా మూవీ ఆర్టిస్టులను కూడా మీరు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు కదా. సో ముందు మన ఛానల్స్ లో ఎప్పుడైనా గెస్ట్ అపియరెన్స్ కైనా కానీ వాళ్ళు ఎవరైనా కనబడే ఛాన్సెస్ ఉన్నాయా? 100% ఎందుకుండో. అయ్యో, నేను విజయలక్ష్మి అక్క ఉంది, సింగర్ విజయలక్ష్మి అక్క
విక్రమ్ ఏంటి ఎలా వీడియోస్ అంటే అన్ని కలిపి చేయండి అక్క అన్నాను. ఇంట్రడ్యూస్ చేయొచ్చా అన్నాను హ్యాపీగా. తనకి మూవీస్ టచ్ ఉంది. సో మూవీ ఆర్టిస్టులందరినీ తను ఇంటర్వ్యూ చేయబోతుంది త్వరలో, మీరు చూడబోతున్నారు. సో ఫేమ్ టైమ్ మీడియా అనేది నాట్ ఓన్లీ ఫర్ ఇండివిజువల్ కంటెంట్, ఇట్ ఈస్ లైక్ అంటే ఎవ్రీథింగ్ అన్నట్లు ఫేమ్ టైమ్ మీడియా. మా ఫేమ్ టైమ్ మీడియాలో ఏ ఛానల్ జాయిన్ అయినా సరే అది మా ఛానల్ అనుకుంటాం అనమాట. అది నా ఛానల్, నా దగ్గర 20 ఛానల్స్ నావే అలా. ఓకే, ఎందుకు కావు మీరే CEO అయితే అది పక్కన పెడితే నేను నాదిగా నా ఓన్ గా ఫీల్ అవుతా. సూపర్ అన్న. సో అయితే జనరల్ గా మాకు మీ గురించి మీ ఫ్యామిలీ గురించి ఆల్రెడీ అందరికి తెలుసు, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఇప్పుడు ఎలా